హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్వే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తుంది గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్కి కానీ మీ డివైస్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సెండ్ మీ నోటిఫికేషన్స్ అని చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. అలాగే నేను వీడియోలో వెబ్సైట్స్ కానీ యాప్స్ గురించి కానీ ఏమి చెప్పినా వాటికి సంబంధించిన URLs అన్నీ కింద ఉంటాయి. ఇక్కడి నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం సామ్సంగ్ A8 ప్లస్ని ఒక సెకండ్ టైం రివ్యూ చేస్తున్నాను. ఎందుకంటే ఇందులో మనకి గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఫస్ట్ టైం నేను చేసినప్పుడైతే కనుక సాఫ్ట్వేర్లో చిన్న ప్రాబ్లమ్స్ ఉండేది, హ్యాండిల్ చేయలేకపోయింది. నేను ఒకసారి ఇది సర్వీస్ సెంటర్ పట్టుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఒకసారి ఫ్యాక్టరీ రీసెట్ చేశారు. మొత్తం అంతా ఒకసారి వాష్ చేసిన తర్వాత నుంచి కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే కనుక కనిపించింది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఒకసారి స్పెసిఫికేషన్స్ అనేది చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడదాం. అందుకని చెప్పి మనం ఇందులో ఒకసారి గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఫస్ట్ ఎలా ఉందో చెక్ చేద్దాం. చెక్ చేసిన తర్వాత మిగిలినవి ఏమేమి తేడాలు వచ్చినాయి ఏంటి అనేది చెప్తాను. చూడండి, ఫస్ట్ మనం ఓన్లీ ఒక గేమ్ ఆడదాం, ఆస్వాల్డ్ 8. అది టెస్ట్ చేసిన తర్వాత మిగిలిన విషయాల గురించి మాట్లాడదాం. నేను ఆల్రెడీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో చాలా వీడియో రికార్డ్ చేశాను. మీరు కావాలంటే కనుక అవి కూడా మన ఛానల్లో ఉన్నాయి, చూడొచ్చు. డ్రోన్స్ గురించి, అలాగే హార్డ్ డిస్క్ గురించి, వాటి గురించి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో నేను వీడియోస్ అనేది రికార్డ్ చేశాను, చూడొచ్చు మీరు కావాలంటే కనుక. అవి ఒకసారి గేమింగ్ అనేది ల్యాగ్ ఏమైనా అవుతుందో లేదా అనేది చెక్ చేద్దాం. నేను ఫస్ట్ టైం ఆడుతున్నప్పుడు అయితే కనుక నాకు చాలా ఎక్కువ ల్యాగ్ అయింది. ఇప్పుడు ల్యాగ్ అవుతుందో లేదా అనేది చెక్ చేద్దాం. అంటే నేను ఫార్మేట్ చేసిన తర్వాత అయితే కనుక నాకు కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించింది. సర్వీస్ సెంటర్కి అవి పట్టుకెళ్ళి చూపించాను నేను. అందుకని చెప్పి వాటర్ టెస్ట్ అయితే కనుక ఇది చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ స్టెబిలైజేషన్ గురించి కూడా, అంటే నేను మా ఫ్రెండ్ బైక్ డ్రైవ్ చేస్తూ ఉండగా నేను వెనకాల కూర్చొని వీడియో రికార్డ్ చేశాను. ఆ శాంపుల్ కూడా దీంట్లో చూపిస్తాను. చూడండి, స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుంది. ఒక లెవెల్ ఆడదాం చాలు. ల్యాగ్ అయితే కనుక ఇప్పుడైతే కనుక ఏమీ లేదు, బాగానే ఉంది. దీంట్లో మాలి G71 GPU ఉంది. ఫ్రెండ్స్, గేమింగ్లో అయితే కనుక నాకు ఫార్మేట్ చేసిన తర్వాత, అంటే ఫ్యాక్టరీ రీసెట్ చేసిన తర్వాత అయితే కనుక ఇది గేమ్లో కనుక ఎటువంటి ల్యాగ్ అయితే కనుక లేదు, అదొకటి బాగుంది. నెక్స్ట్ దీంట్లో మనకి స్టెబిలైజేషన్ అయితే కనుక నేను మా ఫ్రెండ్ అనేది బైక్ డ్రైవ్ చేస్తుండగా ఒక వీడియో అనేది షూట్ చేశాను నేను వెనకాల కూర్చుని. స్టెబిలైజేషన్ అంటే మనకి గతుకుల్లో పడినప్పుడు కూడా స్టెబిలైజేషన్ అనేది ఎలా ఉందో మీరు ఇప్పుడు చూడొచ్చు. ఫ్రెండ్స్, మీకు గ్రూప్ సెల్ఫీ తీసుకుంటే కనుక ఇమేజ్ అనేది ఇలా ఉంటుంది చూడడానికి. మనకి బ్యాక్గ్రౌండ్ కూడా బ్లర్ అయింది. మీకు
బోకే ఎఫెక్ట్ని కూడా మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఉన్నాం కదా, నలుగురు ఉన్నాం, నలుగురికి బ్యాక్గ్రౌండ్ అనేది పర్ఫెక్ట్గా బ్లర్ అయింది. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. అయితే కనుక నాకు మేజర్గా ల్యాగ్ అవుతుందని చెప్పేసి నేను సర్వీస్ సెంటర్కి మొబైల్ని తీసుకెళ్ళాను. ఎందుకంటే దీంట్లో ఉన్న GPU అయితే కనుక చాలా మంచిది. అంటే G71 అనేది మనకి సామ్సంగ్ గెలాక్సీ S8లో కూడా ఉంది. సేమ్ మనకి S8 S8 ప్లస్లో కూడా సేమ్ GPU వాడారు. మళ్ళీ G71 GPUని వాడారు దాంట్లో. అందుకని చెప్పేసి నాకు డౌట్ వచ్చి దీన్ని ఒకసారి సర్వీస్ సెంటర్ పట్టుకెళ్తే కనుక మీరు వాళ్ళు చెక్ చేసి ఏం చెప్పారంటే ఫార్మాట్ చేసేయండి, మీ మొబైల్ అనేది బాగా పనిచేస్తుందని చెప్పేసి అన్నారు. అందుకని ఫ్యాక్టరీ రీసెట్ చేసిన తర్వాత నాకు ఏమనే ఈ స్క్రీన్లో ల్యాగ్ కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయినాయి. మీకు సామ్సంగ్ మొబైల్స్లో కనుక ఎప్పుడైనా కనుక ల్యాగ్ అనేది ఫేస్ చేస్తే కనుక కొంచెం హ్యాంగ్ అవడం అలాంటిది ఏమైనా కనుక ప్రాబ్లమ్స్ వస్తే కనుక మీరు ఒకసారి ఫార్మాట్ చేయండి. అలాగే ఇంటర్నల్ మెమొరీలో కనుక ఏమైనా ఎంటీ ఫైల్స్ ఉంటాయి కదా, మీరు ఈ ఆండ్రాయిడ్ ఫోల్డర్ ఉంది చూసారు కదా, ఇది ఒక్కటి దాన్ని ఉంచండి, మిగిలినవి తీసేయండి. తీసేస్తే ఏమవుతుందంటే మీకు అది ఫైల్ అనేది కొంచెం ఇంటర్నల్ మెమరీ అనేది ఫ్రీ అయ్యి బాగా పనిచేస్తుంది అనమాట. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నేను చెప్తున్నాను, ఇది ఇందులోనే అంతకుమించి ఏం లేదు. మిగిలినవి అయితే కనుక పెద్దగా ఏం తేడాలు లేవు, అన్నీ బాగానే ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ ఇందులో గూగుల్ ట్రాన్స్లేటర్ వేశాను, అలాగే ఆస్వాల్డ్ 8 ఇన్స్టాల్ చేశాను, వాట్సాప్ వాడుతున్నాను. మిగిలిన ప్రాబ్లమ్స్ అయితే కనుక ఏమీ లేవు. ఓన్లీ మేజర్గా నేను గేమింగ్ టెస్ట్ చేసినప్పుడు ఎందుకు ఇంత ల్యాగ్ అవుతుంది అనేది నాకు అర్థం కాలేదు. అందుకని చెప్పేసి సర్వీస్ సెంటర్ పట్టుకెళ్ళిన తర్వాత ఈ విషయాలు అనేది తెలిసిందే. ఫింగర్ ప్రింట్లు అయితే కనుక మేజర్గా చేంజెస్ అయితే కనుక ఏమీ లేవు, మనకి స్లోగానే ఉంది ఫింగర్ ప్రింట్ అనేది. మీరు ఇక్కడ చూడొచ్చు కావాలంటే కనుక. కాకపోతే ఈ డే లైట్లో అయితే కనుక, అంటే న్యాచురల్ లైట్లో అయితే కనుక కెమెరా అనేది చాలా బాగా పనిచేస్తుంది. కానీ లో లైట్ కండిషన్స్కి వచ్చేసరికి నాయిస్ అనేది ఎక్కువ నోటీస్ చేశాను నేను, అంతకుమించి ప్రాబ్లం అయితే కనుక ఏమీ లేదు మేజర్గా. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలో ఇంతే. బై ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.